హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ముందుగా మీ అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే నెక్స్ట్ స్వాతంత్ర దినోత్సవం కల్లా, అంటే ఆగస్టు 15 కల్లా మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రభుత్వ ఆఫీసులలో, ప్రభుత్వ పాఠశాలలో జెండా వందనం యొక్క వేడుకల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి తెలంగాణ విషయానికి వస్తే మీకు అందరికీ తెలుసు, టెట్ ఇనీషియల్కి వచ్చింది. దాంట్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కానీ మరొక విషయం ఏంటంటే చాలామందికి మార్కులు తగ్గాయి. మరి మార్కులు తగ్గడంతో పాటు విద్యార్థుల కాన్ఫిడెన్స్ కూడా తగ్గింది. కారణం మన యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్. ఎన్నోసార్లు చెప్పాను, సాధారణ ప్రశ్నలకు, సాధారణ వ్యక్తులకు కాలం చెల్లింది, ప్రశ్నల స్టైల్ మారింది, అన్నీ కూడా విశ్లేషణ చేసే ప్రశ్నలు వస్తున్నాయి. ఒక విషయాన్ని బాగా లోతుగా అవగాహన చేసిన వ్యక్తులకు మాత్రమే ప్రభుత్వం స్పందిస్తుంది, ప్రభుత్వం ఉద్యోగాలను ఇస్తుంది. మనం ఆలోచించే విధానం మారాలి. సాధారణ ప్రశ్నలు చేయకూడదు, అంటే డెప్త్గా చదవాలి, డెప్త్గా ఆలోచించాలి. మరి ఈ సందర్భంగా మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మరి ఎంతమంది దీనికి సమాధానం చెప్తారో మీరే చూడండి. ఒక అమ్మాయికి, హైదరాబాద్లో ఉన్న అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అదే ఎడ్జిటి టీచర్. మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం తన జీవితంలో ప్రభుత్వ పాఠశాలలో జరుపుకుంటుంది. కాబట్టి అందరికంటే ముందుండాలి అనే ఉద్దేశంతో ఉత్సాహంగా చలిని కూడా లెక్క చేయకుండా బస్ స్టాండ్కి బయలుదేరింది. కాదు బస్ డిపోకు బయలుదేరింది. అక్కడ చూస్తే చిమ్మ చీకట్లో కేవలం ఒక కండక్టర్, డ్రైవర్ మాత్రమే ఉన్నారు. ఏంటమ్మా ఇంత ఉదయాన్నే బయలుదేరావంటే, నాకు జాబ్ వచ్చింది అంకుల్, గణతంత్ర దినోత్సవం జనవరి 26 కాబట్టి నేను ముందెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి, నేను 2 బస్సులు మారాలి అని చెప్పింది. అయ్యో అలాగా, మేము టీ తాగుతున్నాం, మరి నువ్వు కూడా తాగుతావమ్మా అంటే, లేదంకుల్ నేను ఆల్రెడీ ఫ్లాస్క్లో టీ తెచ్చుకున్నాను, నేను తాగుతాను అని చెప్పింది అమ్మాయి. మరి డ్రైవర్ బస్సు తూడ్చుకున్నాడు, బస్సు బయలుదేరింది. చూడండి, ఇక్కడ ప్రశ్న స్టార్ట్ అవుతుంది. బస్ స్టార్ట్ అయింది, ఎల్బినర్ దగ్గర స్టార్ట్ అయింది బస్ డిపోలో. ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ స్టాప్లో బస్ ఆగింది. బస్ ఆగిన తర్వాత 2 టీచర్లు ఎక్కారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక స్టాప్ దగ్గర ఆగింది. ఆగిన తర్వాత 2 టీచర్లు ఎక్కారు. అక్కడ ఒకరు మొగ, ఒక ఆడ. ఇంతకుముందు కూడా ఒకరు మొగ, ఒక ఆడ. మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది, ఆగిన తర్వాత మళ్ళొక చోట ఆగింది. మళ్ళీ 3 ఎక్కారు ఒకేసారి, 2 ఆడ, ఒకరు మొగ. మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగింది, ఒక్కరు దిగారు, ఆడ, అమ్మాయి దిగిపోయింది. మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది, మళ్ళీ 2 ఎక్కారు, దాంట్లో ఒకరు మొగ, ఒకరు ఆడ. మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది, 2 దిగారు, దాంట్లో ఒకరు ఆడ, ఒకరు మొగ. మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది, 2 ఎక్కారు, 2 మగవాళ్ళే. చివరిగా మీరు ఆలోచిస్తున్నారు, ఎంతమంది ఎక్కారు, ఎంతమంది దిగారు, మరియు అంతేకాకుండా దాంట్లో ఆడనా మగనా అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ అడిగిన ప్రశ్న బస్సు ఎన్నిసార్లు ఆగింది అనే ప్రశ్నను అడగడం జరిగింది. కాబట్టి మీరు ఒకలా ఆలోచిస్తే ప్రశ్నలు ఒకలా వస్తున్నాయి అంటే మీరు ఒకేలా ఆలోచిస్తున్నారు, ఒక రకంగా మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ ఎగ్జామినర్స్ రకరకాలుగా ఆలోచిస్తున్నారు. విభిన్న ఆలోచన ఉన్నవారికే, విశ్లేషణ శక్తి ఉన్నవారికే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రశ్న పత్రాల స్టైలు మారింది. జతపరచుము, కింది వాళ్ళలో సరైనది కానిది ఏది, మరియు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చి వీటిలో ఏవి సరైనవి, ఏవి సరైనవి కావు లాంటి ప్రశ్నలు ఓపిక ఉన్నవారికే, సబ్జెక్ట్ ఉన్నవారికే మాత్రమే చెల్లుతాయి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా చాలామందికి మార్కులు తగ్గినప్పుడు, కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు మనం ఒక్కటే అర్థం చేసుకోవాలి, అమ్మో నా ప్రిపరేషన్ విధానాన్ని నేను మార్చుకోవాలి, ఇంకా మార్కులు పెంచుకోవాలంటే నా ఆలోచన శక్తిని మార్చుకోవాలి, నేను సమగ్రంగా చదవాలి, ఎక్కువ సమయం చదవాలి, ఎక్కువగా ఆలోచించాలి, చదివింది పదే చదవాలి అని ఈ విధంగా ఆలోచించాలి తప్ప నేను పోటీలో ఉంటానా ఉండనా, ఈ మార్కులతో నాకు డిఎస్సి వస్తుందా రాదా, మరి సమాజంలో పోటీ చాలా ఉంది, ఈ పోటీలో నేను నెగ్గగలనా లేదా అంటే ఎంత చదివినా కొన్ని రోజులు మాత్రమే, ఈ కొన్ని రోజులు కూడా గుర్తుండిపోయేలా చదవండి అని చెప్తున్నాను. మరి మీకు ఈ సందర్భంగా నేను గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అన్ని కోర్సులపై నేను ఆఫర్స్ ఇస్తున్నాను. ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఆఫర్ లెటర్ని పట్టుకెళ్ళండి. ఎందుకంటే రాబోయే డిఎస్సిలో ఆంధ్ర మరియు తెలంగాణలో చాలామందికి తెలియని విషయం మీకు తెలుసు,
విద్యా దృక్పథాలు మిమ్మల్ని భయపెడుతుంది, బాధ పెడుతుంది. ఎంత చదివినా తక్కువే, ఎంత చదివినా తక్కువే. ఎందుకంటే అది జీకే కరెంట్ అఫైర్స్ లాగా 100 చదివితే 101 క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ 100 నేను చదువుతాను, 101 క్వశ్చన్ మీరు చేయండి. పదే పదే చెప్తున్నాను, సైకాలజీ పర్స్పెక్టివ్స్ నాకు వదిలేయండి. మరి ఇప్పుడు టెట్లో మీరు 100లో 100% మందిని అడిగినా సరే ఏ పుస్తకం చదివారు, ఏ క్లాసు విన్నారు? నేను పుస్తకం కంటే ఎక్కువ క్లాసులను నమ్ముతాను. క్లాసులు వినండి, వింటే ఎలా ప్రశ్నలు వస్తాయి, ఎలాంటి ప్రశ్న వచ్చినా మీరు చేయగలరు. ఎందుకంటే ఈజీగా నేర్పిస్తాము, అర్థవంతంగా నేర్పిస్తాము, మళ్ళీ చదివే అవసరం లేకుండా నేర్పిస్తాము, మరియు పరీక్షలు పెడతాము. ఆ పరీక్షల్లో కూడా మిమ్మల్ని చేయనీయము. కాబట్టి క్లాసులు వినండి, తర్వాత పుస్తకం చదవండి, తర్వాత ప్రశ్నలు చేయండి, తప్పులు తెలుసుకోండి. రివిజన్ అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ముందుకు వెళ్ళడం కాదు, వెనక్కి రావడం. కాబట్టి ఇంకా విద్యా దృక్పథాలు క్లాసులు ఎవరైనా వినకపోతే వెంటనే వినండి. ఆఫర్ను ప్రకటించడం జరిగింది. ఆఫర్ను ఉపయోగించుకొని ఆఫర్ లెటర్ను పట్టుకోండి. మరి ముఖ్యంగా ఎవరు కూడా కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకూడదు. మీకు తెలుసు మన సైకాలజీలో అందరికి కూడా 25 మార్కుల కంటే ఎక్కువ వచ్చి ఈరోజు మార్కులను కాపాడింది. అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో మన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తకం మరి క్లాసులు విన్నవారు. కాబట్టి దయచేసి మనకు రాకపోతే ఎవరికి రాదు. మనం కష్టపడినంతగా ఎవరు కష్టపడరు. కాబట్టి మీ తరఫున నేను కష్టపడతాను, మీ తరఫున నేను వకాలత పుచ్చుకుంటాను. మిగతా సబ్జెక్టులు చాలా ఫోకస్ చేయండి. మీరు చదవాల్సింది చాలా ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేసినా చాలా టైం పడుతుంది. కాబట్టి మిత్రులారా, తేలికగా తీసుకోకండి. ఎందుకంటే గతంలో కంటే ఈసారి పోస్టులు తక్కువ తెలంగాణలో, గతంలో కంటే ఆంధ్రప్రదేశ్లో పోస్టులు ఎక్కువ. కానీ పోటీ ఎక్కువ. కాలం పెరిగే కొద్దీ పోటీ పెరుగుతుంది, కొత్త వాళ్ళు వస్తారు. అంతకంటే ఎక్కువ కసి పెరిగింది, అంతకంటే ఎక్కువగా బాధలు పెరిగాయి. ఆ బాధల కంటే ఈ చదివే బాధ పెద్దదేమి కాదు, చదివే బాధ పెద్దదేమి కాదు. కాబట్టి అందరూ కసితో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఎప్పుడు పడితే అప్పుడు కొట్టాలని చూస్తున్నారు. మరి చదివితే మళ్ళీ చదివే అవసరం లేకుండా చదవండి. ఎందుకంటే స్వతంత్ర దినోత్సవం రోజు మనం స్వతంత్రంగా ఎవరిపైన ఆధారపడకుండా జెండా ఎగరవేయాలంటే, జెండా ఎలాగైతే స్వేచ్ఛగా ఎగురుతుందో అలా నువ్వు ఎగరాలంటే నువ్వు ఒక దగ్గర ఒదిగి కూర్చొని చదివి విమర్శించుకొని ఆత్మవిమర్శ చేసుకొని సమగ్రంగా పుస్తకాలను ఒక పక్క పెట్టుకొని ఒక ప్రణాళికలో అందరికీ దూరంగా ఉండి చదివితేనే ఇది సాధ్యం. గతంలో విజేతలందరూ కూడా అలాగే చేశారు. చెయ్యాలి, తప్పదు, వేరే ఆప్షన్ లేదు. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ సమస్య ఉన్నా మీరు యాప్లో మెసేజ్ పెట్టండి. ప్రశ్నలు ఎవరికైనా డౌట్ ఉంటే సైకాలజీ సంబంధించి ఆప్షన్లో కీలో మళ్ళీ చెప్తున్నాం. మేము వాట్సాప్లో ఒక నెంబర్ ఇచ్చాం, వాట్సాప్ నెంబర్. టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాం ఆ నెంబర్ని. మరియు యాప్లో మెసేజ్ పెట్టండి, యాప్లో కూడా మెసేజ్ పెట్టాం. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మేమే ప్రూఫ్లతో సహా ఇస్తాం. అది హెచ్డబ్ల్యూ ఎగ్జామ్కి ఇచ్చాం, డిఎస్కి ఇచ్చాం, గత టెట్లకు ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఇచ్చాం. కాబట్టి కీలో తప్పులుంటే మేము బాధ్యత తీసుకుంటాం. మమ్మల్ని ఉపయోగించుకోండి. ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించండి. తేలికగా తీసుకోకండి. ప్రశ్నల స్వరూపం మారింది, మన ఆలోచన స్వరూపం విధానం మారాలి. మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.